వికారాబాద్ మండల పరిధిలోని పార్వతి పరమేశ్వర గుట్ట నుండి అక్రమ మైనింగ్ జరుగుతుందని భక్తులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. గత 5 సంవత్సరాల నుండి అక్రమంగా లక్షల మెట్రిక్ టన్నుల మైనింగ్ జరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరామ్ అయితే ఈ పులుసుమాడి పార్వతీ పరమేశ్వర టెంపుల్ ఆవరణం ఇది. ప్రకృతిని కాపాడుకునడం మన బాధ్యత కాబట్టి ఇంతకుముందు కూడా మేము గిరిప్రదక్షిణ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ ఆఫీసర్ కానీ కలెక్టర్ ఆఫీసర్ కానీ అందరికి పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటికీ దాదాపు ఒక 4 సార్లు కంప్లైంట్ చేసాం. ఒక్కసారి కూడా ఇప్పటికి కూడా రెస్పాండ్ కాలేరు. దయచేసి పట్టించుకోండి. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళకి చేసిన, నేను 4-5 సార్లు చేసినప్పటికి కూడా ఇప్పుడు వచ్చారు వాళ్ళు పోలీసులు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. గుడిని నాశనం చేయకండి, ప్రకృతిని నాశనం చేయకండి. టిప్పర్ దొరికింది, దొరికి ఆపేసినాము. జేసీబీ టిప్పర్ జేసీబీ దొరికి ఆపేసినాము. అందరం పోయి ఆడ ఆపేసినాము. అసలు ఆడ బంద్ అయింది, ఆడ బంద్ అయింది. ఆడ బంద్ అయినాక మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసిండు. మొత్తం ఇలా రాజకీయ నాయకుల లీడర్లు అది ఉన్నది సార్. మొత్తం చెయ్యి లోపల కిందికెళ్ళి పైసలు అందుకుంటున్నారు, మీదికెళ్ళి మేము లేమప్ప అనలా అంటున్నారు. అంతే నాయకులు, వేరే తప్ప. ఇది నాయకుల చెయ్యి లేకపోతే మట్టి కాదు కదా. గడ్డి పుల్ల ముట్టరు ఎవరు, గడ్డి పుల్ల ముట్టరు సార్ ఎవరు. ఎందుకంటే భక్తి భావంతో ఆడ భగవంతునికి ఇంత నైవేద్యం పెట్టి ఇంత అభిషేకం చేయించుకొని ఇంత ప్రసాదం తీసుకొని అభిషేకం చేసుకుందామంటున్నా. భగవంతుని దగ్గరికి మేము వెళ్తుంటే మాకే మీరెందుకు పోయినారు ధర్నాకు, మీరెందుకు కూర్చున్నారు ధర్నాకు అంటారు. సంక్రాంతి నుంచి కంప్లీట్ ఇస్తున్నాం. కొన్ని రోజులు ఆపిరు, మళ్ళీ 3 రోజులు స్టార్ట్ చేసారు. ఈ ఎట్టి పరిస్థితులు ఈ మైనింగ్ ఆపలేదు మనం, అందుకని ధర్నా చేస్తాం. రాత్రిలో ఎప్పుడు పెడతారో తెలుస్తలేదు, మధ్యరాత్రిలో పెడతారు. ఈ మైనింగ్ కంపల్సరీ ఆపాలి. ఆల్రెడీ కలెక్టర్కి, ఎంఆర్ఓకి, ఎంపీడీఓకి అందరూ కంప్లీట్ ఇచ్చినాం. ఎవరు యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ వారం 10 రోజులు స్టార్ట్ అయింది.